ఏమంటే మీకు ఒక విషయం చెప్తాను. 1 కోటి రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు డిపాజిట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కస్టమర్ ఉన్నాడు సార్. చాలా జాగ్రత్తగానండి, ఉన్నాడు. మనం వెళ్ళాం, ఫోన్ వచ్చింది లేదా లీడ్ మనకు వచ్చింది, మనం ఆయన కలవడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ కూర్చోడానికి అవకాశం ఇచ్చారు, కూర్చున్నాం. మనల్ని చూశాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరు? బ్యాంకా? ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరు? మనమే. మనల్ని చూడగానే బ్యాంక్ యొక్క పవర్ ఏంటో తెలియాలి, బ్యాంక్ యొక్క సెక్యూరిటీ ఏంటో తెలియాలి, బ్యాంక్ యొక్క సిస్టమ్ ఏంటో తెలియాలి. ఎస్ ఆర్ నో? అది ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడక ముందే నిన్ను చూసి తెలియాలి. అలాంటి అటైర్ని మెయింటైన్ చేయాలి ఫస్ట్. అది వెరీ వెరీ పవర్ఫుల్. నిన్ను చూడగానే చూడండి, రియల్ ఎస్టేట్లో చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్తుంటాను. 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, అసలు నీకు అటైరే సరిగా లేదనుకోండి, నమ్ముతాడా? నమ్మకం ఎవరు సార్ అంటే ఫస్ట్ మీరు ఎవరైతే మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మీరే సార్. మీరు బ్యాంకులోనే ఉన్నారు కాబట్టి ఒకడు చెక్ బుక్ తీసుకున్నాడు. ఈ బ్యాంకులో పనిచేసినటువంటి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. చెక్ బుక్ తీసుకున్నాం మనం. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క బ్యాంకులో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సార్ను 2 సంవత్సరాల ప్రాబ్లం వస్తే ఇంకో దానికి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు జీవితంలో, ఎప్పుడు సక్సెస్ అవ్వరు. నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే మళ్ళీ ఫ్రెషే. నువ్వు అక్కడ కొత్త కదా, ఇక్కడ 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళావంటే నువ్వు ఏమైపోతావు? డౌన్ అయిపోతావు. మళ్ళీ ఇక్కడ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఏమైపోతుంది? టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అదే నువ్వు ఏదైనా సరే ఒకే ఒక కంపెనీలో ఉండి మనం పనిచేస్తే మన గ్రోత్ వస్తుంది. మన యొక్క గ్రోత్ అనేది పెరిగి మన ప్రమోషన్స్ అనేవి పెరుగుతాయి, మన డిజిగ్నేషన్ మారుతుంది, మన యొక్క హోదా మారుతుంది, మన యొక్క ఇన్కమ్ కూడా చేంజ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక చెక్ కనిపించినటువంటి కంపెనీ కల్లా ఆ ఉన్నటువంటి బుక్లో ఉన్నటువంటి చెక్లన్నీ కూడా తీసుకొని పంచుకుంటూ వెళ్ళాం. సంవత్సరానికి ఒక కంపెనీకి ఒక బ్యాంక్కి పంచుకుంటూ వెళ్ళాం. లాస్ట్కి ఏం మిగులుతాయి? చెక్లన్నీ అయిపోయినాయి. ఏం మిగులుతాయి? 2 ర్యాపర్స్ మిగులుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గనక ఎక్కడైనా పనిచేయండి అంటే ఒకటే కంపెనీలో పనిచేయండి. సేల్స్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సేల్స్ రంగంలో, బిజినెస్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కంపెనీని నమ్ముకోవాలి, ఒకటే కంపెనీని నమ్మాలి, జీర్ణించుకోవాలి. మాట్లాడినా, ఆలోచించినా, శ్వాసించినా కూడా అదే ఉండాలి. అలా ఎప్పుడైతే ఒక్కదాన్నే నమ్ముకొని ముందడుగు వేస్తుంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి సక్సెస్ సాధిస్తారు. అలాంటి వాళ్ళకి గట్టి క్లాప్స్ కొట్టండి. మనం ఇందాక అప్రిషియేషన్ తీసుకునే వాళ్ళకి గట్టి క్లాప్స్ కొట్టండి. వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ మైండ్ సెట్. రెండో రకం మైండ్ సెట్ మనం ఏమి అడాప్ట్ చేసుకోవాలి, ఏమి ప్రాక్టీస్ చేయాలంటే ఫిజికల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ మైండ్ సెట్. చూడండి, మన యొక్క కమ్యూనికేషన్లో ఇంకా ఏంటి సార్ అంటే అటైర్ తర్వాత ప్రధానంగా దోహదపడేటువంటిది ఏంటి సార్ అంటే చక్కగా బాడీ లాంగ్వేజ్ అనేది వెరీ 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 పవర్ఫుల్. స్మైల్ అంటారు. కొంతమంది నవ్వు రాపైన నవ్వుతుంటారు, గమనించారు సిచ్యువేషన్స్, దాన్ని లాఫ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కస్టమర్ అనేటువంటి వాడు ప్రతి వాడిని చూడగానే నీకు మనసులోంచి ఎస్, నా పనికి, నేను చేసినటువంటి సెక్టర్కి కావాల్సినటువంటి నాకు ఆప్తుడు అనేటువంటి ఫీలింగ్తో నువ్వు హృదయపూర్వకంగా నటించినటువంటి నవ్వు కాకుండా మనసులోంచి వచ్చేలా చూడాలి. అది వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? అండ్ జెంటిల్ స్మైల్ అని రాశాను అందుకనే. అండ్ ఓపెన్ హ్యాండ్స్ అండ్ ఐ కాంటాక్ట్. చాలా మంది స్టేజ్ మీద కూడా మాట్లాడేటప్పుడు ఆడియన్స్ ఇక్కడ ఉంటే కొంతమంది కింద చూసి మాట్లాడుతుంటారు, అవునా? అటు చూసి మాట్లాడుతుంటారు, ఇటు చూసి మాట్లాడుతుంటారు. ఎస్ ఆర్ నో? ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. ఐ కాంటాక్ట్ ఎప్పుడు ఉండదంటే మన మనసులో కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఐ కాంటాక్ట్ మనం చేయం. ఐ కాంటాక్ట్ ఎప్పుడు ఉంటుంది? మీకు ప్రొడక్ట్ గురించి క్లారిటీగా, ఆ స్కీమ్ గురించి క్లారిటీగా, సిస్టమ్ అనేది పూర్తి స్థాయిలో తెలిస్తే, నాలెడ్జ్ అనేది 100% తెలిస్తే మీరు కరెక్ట్గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడతారు. ఎస్ ఆర్ నో? అది వెరీ ఇంపార్టెంట్. ఇందులో కస్టమర్స్ అందరూ కూడా మీతో పాటు నడవాలంటే ఐ కాంటాక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మెయింటైన్ చేయాలి మాస్టరు. అది వెరీ ఇంపార్టెంట్. అందుకని బాడీ లాంగ్వేజ్ ఓవరాల్గా మీరు పెట్టుకోండి. అది అద్భుతమైనటువంటి మైండ్ సెట్. అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ సెట్ అంటే నాలెడ్జ్ మీ మైండ్ సెట్ని మార్చుకునేటువంటి విధానంలో ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఒక ఎత్తు అయితే, రాబోయేటువంటి రోజుల నుంచి, ఈ రోజు నుంచి నెక్స్ట్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్లో ఎన్ని సంవత్సరాలు ఎంత స్థాయికి వెళ్ళినా కూడా మీ యొక్క మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా గ్రోత్ మైండ్ సెట్ లెవెల్లోకి వెళ్ళాలి.
డెవలప్మెంట్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి, పాజిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి. ఆ విధంగా మీరు లెర్నింగ్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి. నేను నేర్చుకోవాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నేను ఇంకా గొప్ప పనులు చేయాలి అనేటువంటి ఆలోచన, థాట్ ప్రాసెస్ వచ్చేలాగా మీరు చూసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. చూడండి, నాలెడ్జ్. సార్ మీకు సిస్టమ్ గురించి తెలిసింది, బాగానే ఉంది, కానీ ఆ సిస్టంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గురించి మీకు నాలెడ్జ్ లేదు. ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి బ్యాంకింగ్లో? ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి? ఎస్, డిపాజిట్స్, లోన్స్, ఇంకా డిపాజిట్స్లో రకాలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? అవునా? సేవింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్. ఎస్ ఆర్ నో? ఇంకేంటి? డైలీ, డిడి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఎస్ఐఎం. అవునా కదా? అంటే ఎస్, ఎంఐఎస్. ఓకే, మంత్లీ టైప్స్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మీరు పూర్తి స్థాయిలో మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఎసానో? అలాంటప్పుడు మీరు చెప్పేటువంటి కాన్ఫిడెంట్గా చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ నాలెడ్జ్ అనేది పవర్ఫుల్ అండి. నాలెడ్జ్ అనేది మనం సీనియర్స్ చెప్పేటప్పుడు వినం. మీ సీనియర్స్ ఉన్నారు, మీ అంతకు ముందు చెప్పేటువంటి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేర్చుకొని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ మేనేజర్ గారు చెప్పేటప్పుడు, మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ మేనేజర్ గారికి సపరేట్గా డైరీ ఎప్పుడైనా పెట్టారా? లేదా మీరు మార్కెటింగ్ హెడ్ సారు సురేష్ గారు చెప్పేటప్పుడు, ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు సురేష్ గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా, మీకు ఉపయోగపడేటువంటి పాయింట్స్ అన్ని కూడా రాసుకోవడానికి డైరీ పెట్టారా? డైరీ మెయింటైన్ చేస్తున్నారా? సురేష్ గారు ఈరోజు ఇది చెప్పారు, ఇవన్నీ నేను రాసుకున్నాను, ఇవన్నీ నాకు అవసరమైనప్పుడు అవన్నీ రిఫర్ చేస్తాను అని రాసుకున్నారు ఎప్పుడైనా? రాసుకోండి. రాసుకుంటే ఏమవుతుందంటే, నీకు ఎప్పుడైతే అవసరం వస్తుందో ఆ నాలెడ్జ్ నీకు పనిచేసి అది రిఫర్ చేసుకున్న తర్వాత నీకు ఉపయోగపడుతుంది. ఎంతసేపు చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎన్ని గంటలు అనేది ప్రధానం కాదు, ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఫీలింగ్లో ఉండాలి. అది వెరీ 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 ఇంపార్టెంట్. నాలెడ్జ్ని ఎంత పెంచుకుంటే అంత మనం గొప్ప స్థాయికి వెళ్తాం. నాలెడ్జ్ అనేది అంత ఈజీనా? ఇప్పుడు మీ CEO గారు చెప్తారు బ్రహ్మాండంగా, అన్నీ కూడా బ్రహ్మాండంగా పాయింట్ బై పాయింట్ అన్నీ వస్తుంటాయి, అవునా? అది రావడానికి ఎంతో లెర్నింగ్ చేస్తే తప్ప రాదు. నాలెడ్జ్ అనేది అంత ఈజీ కాదు. ఎసాను? సార్ నేను పెద్ద విషయమే ఉందండి, నాకు చాలా విషయాలు తెలుసు, నేను చాలా అందంగా ఉంటాను, 6 అడుగులు ఉంటాను, బ్రహ్మాండంగా ఉంటాను, బాగా మాట్లాడతాను, నాకెందుకు సార్ నాలెడ్జ్ అనుకుంటారు. సరే, ఈ వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ ఎంత అవుతుంది బయట? ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీటర్ బాటిల్ అనుకోండి, బయట ఎంత? 20 రూపీస్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 20 రూపీస్ ఉంటుంది, అవునా? ఈ వాటర్ని తీసేసాం, ఈ వాటర్ని తీసి దీన్ని పాలతో నింపాం, ఎంత అవుతుంది? ఓ 80 రూపీస్, 70 రూపీస్, అవునా? ఆ పాలు కూడా తీసాం, ఎంత? పాదరసంతో నింపాం, ఎంత అవుతుంది? ఓ కొన్ని వేలు, లక్ష. ఎసాను? అది కూడా తీసేసి మనం బంగారంతో నింపాం, ఎంత అవుతుంది? కొన్ని కోట్లు. ఎసాను? బంగారం కూడా తీసేసి వజ్రాలతో నింపాం, ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? కొన్ని 100 కోట్లు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వినుంటారు, చదివింటారు, చాలా సెషన్స్లో మీరు వినుంటారు. ఈ పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత టాలెంటెడ్గా ఉన్నావు, తలెత్తుకునేలా నేను చేస్తానంటుందంట. మీరు అందరూ చదువుంటారు, మీ బ్యాంక్ వాళ్ళు, సేల్స్ వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా కొటేషన్స్ పెట్టి పోస్టల్ రిలీజ్ చేస్తుంటారు కదా. ఎసాను? అక్కడ మనం చదివేస్తాం, కానీ యాక్షన్ ఉండదు. ఎవరైతే యాక్షన్లోకి దిగుతారో వాళ్ళే టాలెంటెడ్, అవునా కదా? వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్. ఎసాను?